మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. మరి అంతకన్నా ముందు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుందండి. మరి ఆ సమస్యకి పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని సంప్రదించి చూడండి. శ్రీ భ్రమరాంబికాదేవి జ్యోతిష్కాలయం ఒకసారి విచ్చేయండి. శాశ్వత పరిష్కారం పొందండి. వ్యాపారం, చదువు, నాగదోషం, ఆరోగ్యం, కుటుంబ సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును, జ్యోతిష్కం చెప్పబడును. మన గురువుగారి పేరు వచ్చేసి శివరామరాజు గారండి. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7989049722. ఏ సమస్యకైనా శాశ్వత పరిష్కారం చెప్పబడినండి. సోమవారం నాడు మన ఒక పంచాంగం ప్రకారం శుక్ల ద్వాదశి తిథి, పూర్వాషాఢ నక్షత్రం, చంద్రుడు ధనుసు రాశిలో ఉంటాడండి. ఇక రేపటి రోజు నక్షత్ర ప్రభావం వచ్చి పూర్వాషాఢ నక్షత్రం పట్టుదల, ధైర్యం, కొత్త ఆలోచనలకు సూచకనండి. కుటుంబ విషయాలు, భవిష్యత్తు ప్రణాళికలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనుకూలమైన రోజు. సంతానాభివృద్ధి కోరుకునే వారికి భక్తితో ప్రార్థనలు చేయడం చాలా మంచిది. ఇక రేపటి రోజున గ్రహబలాల విషయానికి వస్తే చంద్రబలం వల్ల మనశ్శాంతి, కుటుంబ అనుబంధాలకు అనుకూలంగా ఉంటుంది. గురు యొక్క బలం వల్ల జ్ఞానం, పిల్లల శుభం, విద్యా విషయాల్లో సహకారం లభించే సమయం అండి. ఇక శుక్ర ప్రభావం వల్ల పూర్వాషాఢ నక్షత్రాధిపతి శుక్రుడు కావడంతో కుటుంబ సౌఖ్యం, ప్రేమాభిమానాలకు ప్రాధాన్యత ఉంటుంది. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వచ్చి ఉదయం శివుడికి పాలు, నీటితో అభిషేకం చేయండి. సోమవారం కావున ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా మంచిది. పేదలకు పాలు, అన్నదానం చేయడం చాలా శుభప్రదంగా ఉంటుంది. సంతాన శుభం కోరుకునే వారికి శివపార్వతులను భక్తితో పూజించండి. ఇక రేపటి రోజున ప్రధానంగా పరమశివుడు మరియు పార్వతీదేవి ఆరాధన అనుకూలంగా ఉంటుంది. శివలింగానికి అభిషేకం చేయండి. పార్వతీ పరమేశ్వరులు పూజ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా శుభప్రదంగా భావించవచ్చు. ఇక రేపటి రోజున వృశ్చిక రాశి వారి యొక్క శుభరంగు వచ్చేసి తెలుపు మరియు లేత పసుపు. రేపటి రోజున పాలు, బియ్యం, పండ్లు దానం చాలా శుభంగా ఉంటుందండి. ఇప్పుడు ఇక మనం వివరాల్లోకి వెళ్తే కనుక రేపటి రోజున అయితే ఈ రాశి వారికి ప్రస్తుతం మనం విశ్వంలో కనిపిస్తున్న సంకేతాలు సామాన్యమైనవి కానే కావండి. ఇవి కాలచక్రం మరియు బ్రహ్మాండం ద్వారా అందుతున్న రహస్య సంకేతాలుగా చెప్పుకోవాలి. వీటిని మీరు ఈ సమయంలో తెలుసుకోవడం చాలా అవసరం. గత ఏడాది మీరు ఎన్నో కష్టాలను అనుభవించారు. పైకి చిరునవ్వుతో కనిపిస్తున్న లోపల మాత్రం ఎంతో బాధను భరిస్తూ మిగిలిపోయారండి. నా కష్టానికి తగిన ప్రతిఫలం ఎందుకు దక్కడం లేదని నా యొక్క నిజాయితీకి భగవంతుడు ఇచ్చే తీర్పు ఏదైనా ఉంటే మీ యొక్క అదృష్టాన్ని ఎన్నోసార్లు నిందించుకున్నారు. కానీ మీ యొక్క వృశ్చిక రాశి వారు ముఖ్యంగా మీరు రాబోయే రోజుల్లో అయితే పెద్ద నిర్ణయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. చరిత్రలో నిలిచిపోయే ఒక తీర్పు మీ భవిష్యత్తు దిశనైతే మార్చబోతుందని చెప్పుకోవాలి. మిమ్మల్ని తక్కువ చేసిన వాళ్ళు నోర్లు మూతపడతాయి. అహంకారంతో ప్రవర్తించిన వారి యొక్క గర్వం అణిగిపోతుంది. మీకోసం ఒక కొత్త విజయ పదం అయితే తెరుచుకోబోతుందని చెప్పుకోవాలి. అయితే సమయం అనుకూలంగా అయితే ఉండబోతుంది. అంటే అప్రమత్తంగా కూడా ఉండాలండి. ఎందుకంటే మీ ముందే తీయగా మాట్లాడుతూ వెనక మాత్రం మీ యొక్క నాశనాన్ని అయితే కోరుకునేవారు కూడా ఉన్నారు. గ్రహాల మార్పు వల్ల మీ యొక్క సమస్యలన్నీ తొలగిపోయి మీకు ధనం, గౌరవం దక్కే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఒక చిన్న కుదుపు కూడా కనిపిస్తుంది. దీన్ని తట్టుకోవాలంటే మీరు మానసికంగా అయితే చాలా దృఢంగా ఉండాలి. మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో వారి ఆ యొక్క శత్రువులు ఎవరో ఈరోజు నేను మీకు వివరిస్తానండి. నిజానికి వృశ్చిక రాశి వారు ఎప్పుడూ కూడా ఒకరి మేలు కోరుకునేవారే కానీ ఎదుటివారి కష్టాల్లో ఉంటే వారి యొక్క బాధను మాయం చేయడానికి ప్రయత్నించే గొప్ప మనసు మీది. అందుకే ఆ యొక్క భగవంతుడు ఇప్పుడు మీకు న్యాయం చేయాలని అయితే నిర్ణయించుకున్నాడు. మీకు రావాల్సిన అదృష్టాన్ని, సంతోషాన్ని ఎవరూ అడ్డుకోలేరండి. వృశ్చిక రాశి వారికైతే రేపటి రోజున ఈ వీడియో చివరి వరకు చూడండి. నేను చెప్పబోయే ఈ 3 సంకేతాలు అస్సలు మర్చిపోవద్దండి. రేపటి రోజుల్లో మీకు రాబోయే రోజుల్లో అయితే ఆ ఒక్క సంకేతాలు కనుక మీకు కనిపిస్తే మీ యొక్క అదృష్టము తాళం తెరుచుకున్నట్టే అని అర్థం చేసుకోండి. దానితో పాటు ఒక శక్తివంతమైన పరిహారాన్ని కూడా నేను మీకు వివరిస్తానండి. అది చేసిన తర్వాత కూడా మీకు ఏ శత్రువు కూడా మీ యొక్క దరిదాపుల్లో కూడా రావడానికి సాహసించడు.
ఇప్పటి నుండి మీరు పడిన కష్టకాలం అయితే ముగిసిందండి. ఇక మీ గెలుపు ఉత్సవం వైపు మొదలవబోతుంది. మీరు ఆ మహాదేవుని యొక్క నిజంగా నమ్మితే శ్రద్ధ భక్తులతో మీరు చక్కగా అయితే మీరు చదివితే ఆ ఒక్క శోభశంకరుడు మీ మీద అంతగా కృషి చూపిస్తాడండి. ఇప్పుడు నేను చెప్పబోయేది కేవలం ఒక భవిష్యవాణి మాత్రమే కాదు, ఇది ఒక హెచ్చరిక లాంటిది. మరియు ఆ భగవంతుడు మీకు ఇస్తున్న వరం కూడా. ఈ రాబోయే రోజుల్లో అయితే మీ యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుందో కూడా తెలిస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదండి. మీ యొక్క అదృష్టం అయితే అకస్మాత్తుగా అయితే మీ వైపు మలుపు తిరగబోతుందనే చెప్పుకోవాలి. ఇన్నాళ్ళు మీ కష్టాన్ని చూసి ఎగతాళి చేసిన వారే మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు రేపటి రోజు నుండి మీ ముందు తలవంచక తప్పదండి. కానీ వృశ్చిక రాశి వారు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. సమయం ఎంత అనుకూలంగా ఉన్నా కానీ తెర వెనుక ఒక రహస్య మాట మొదలైంది. మీరు గనక అప్రమత్తంగా ఉండకపోతే మీ యొక్క చేతికి అంది వచ్చిన గొప్ప అవకాశాన్ని అయితే మీరు జారిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మీ జీవితంలోకి ధనం ఒక సెలయేరులో అయితే ప్రవహించాలంటే మీరు చేయాల్సిన ఒక పని ఏంటంటే మిమ్మల్ని రక్షించే ఆ శివయ్య యొక్క పరిహారం ఏంటి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మీ జీవితంలో రాబోయే రోజుల్లో అయితే మీకు ఎలాంటి పరిణామాలు ప్రారంభమవుతున్నాయి మరియు అలాగే మీ యొక్క దినచర్య ఎలాంటి మార్పులు రాబోతున్నాయి. రేపటి రోజునైతే మీ యొక్క గ్రహస్థితులన్నీ మారబోతున్నాయని చెప్పాలండి. ఈ మార్పుని చూసి మీరు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటారు. మీ జీవితంలో ఇప్పటి వరకు చూడని ఒక అద్భుతమైన మలుపు రాబోతుందని చెప్పుకోవాలండి. ఇక నుండి అయితే మీ యొక్క శత్రువులాట అయితే ముగిసిందండి. వారు చేసిన పాపమే వారిని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. భగవంతుడు మనుషులందరినీ సమానంగానే సృష్టించాడు. కానీ కొందరు తమ యొక్క తెలివితేటలను స్వార్థం కోసం వాడుతూ ఉంటారండి. ఇతరులకు కీడు తలబెట్టాలనుకుంటారు. మనసులో కల్మషం పెట్టుకొని తీగా మాట్లాడే వారినైతే ఆ యొక్క బోలాశంకరుడు ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాడండి. ఆయన న్యాయం చేసే ఒక పరమేశ్వరుడు, అందరి కర్మలను సరిచూసే న్యాయాధీశుడు. వృశ్చిక రాశి వారు రేపటి రోజునైతే మీ యొక్క పరమేశ్వరుని ముందు ఎవరి తెలివితేటలు సాగవండి. ఆయన కాశీ విశ్వేశ్వరుడు, కాలానికే కాలమైన మహాకాళేశ్వరుడు. ఆయన చూపు మీ యొక్క శత్రువుల మీద పడితే వారి అహంకారం అణిగిపోవడానికైతే ఒక్క క్షణం చాలండి. ఎప్పుడైతే మనిషికి కాలం కలిసి రాదో అప్పుడే వారికి లేనిపోని గర్వం అనేది అహంకారం అనేది తలెత్తుతాయండి. ఎదుటివారితో ఎలా మాట్లాడాలో కూడా మర్చిపోయి ప్రవర్తిస్తుంటారు. అలాంటి మానసిక స్థితిలో ఉన్నవారైతే ఇతరులకు కీడు చేయాలని చూస్తే శనిదేవుడు వారి ఆట కట్టేస్తాడు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే తక్కువ అంచనా వేశారో ఇప్పుడు మాత్రం మీ యొక్క ఎదుగుదలను చూసి వారే భయపడే రోజులైతే దగ్గర పడ్డాయని తెలుసుకోవాలండి. ఇక మీ అందరికీ ఎంతో ఆసక్తి కలిగించే విషయం ఏంటంటే మీ యొక్క ధనలాభం గురించి మాట్లాడుకుందాం. ఇక రాబోయే రోజుల్లో అయితే మీకు ధనలాభం అనేది మీ యొక్క ఆర్థిక స్థితిగతుల్లో 2 అద్భుతమైన మార్పులు రాబోతున్నాయని చెప్పుకోవాలండి. మొదటిది, ఎక్కడో ఆగిపోయిన మీ యొక్క డబ్బు తిరిగి రావడం. చాలా కాలంగా మీరు ఎవరికైనా అప్పు రూపంలో ఇచ్చినా రాకపోయినా, మీ యొక్క పాత పేమెంట్లు నిలిచిపోయినా లేదా ఉద్యోగంలో రావాల్సిన బకాయిలు ఉన్నా కానీ అవన్నీ అయితే అకస్మాత్తుగా మీ చేతికి అందుతున్నాయనే చెప్పుకోవాలండి. ఇక రెండవది, సరికొత్త అవకాశాల కోసం కొత్త ఆదాయ మార్గాలు, కొత్త బిజినెస్లు, డీల్స్ లేదా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, రియల్ ఎస్టేట్లు వంటి ఫలితాలు ఇస్తాయి. ఇవన్నీ మీ యొక్క అంచనా విధానాన్ని పూర్తిగా మార్చేయబోతున్నాయి. కేవలం డబ్బు మాత్రమే కానే కాదండి, సమాజంలో మీకు దక్కాల్సిన పేరు ప్రఖ్యాతులు కూడా అయితే మీకు రేపటి రోజున పెరగబోతున్నాయని చెప్పుకోవాలి. అందుకే నేను ఎప్పుడూ కూడా చెప్తుంటాను, మంచి చేయండి, ఆ మంచే మిమ్మల్ని ఆర్థికంగా కూడా అయితే పైకి రాణిస్తుంది. ఇక మీలోని మంచితనమే మీకు శ్రీరామ రక్షగా అవుతుందండి. వృశ్చిక రాశి వారికి మీరు ఒకవేళ ఉద్యోగం చేస్తున్నట్లయితే కనుక ఈ మాటను తప్పకుండా అయితే వినండి. ఇక రాబోయే రోజుల్లో అయితే మీకు మీ యొక్క కెరీర్ పరంగా ఒక అద్భుతమైన మలుపు రాబోతుంది. మీ ప్రమోషన్స్ గురించి అయితే ఆఫీస్లో ఒక చర్చలు అయితే జరిగే అవకాశం ఉంది. మీ బాస్
మీ యొక్క పనితీరు పట్ల చాలా సంతృప్తిగా అయితే ఉన్నారు. ఇక మీ కష్టానికి తగిన గుర్తింపు లభించబోతుందనే చెప్పుకోవాలి. ఒకవేళ మీరు నిరుద్యోగులైతే కనుక రాబోయే రోజుల్లో ఒక మంచి కంపెనీ నుండి మీకు ఆఫర్ లెటర్ వచ్చే యోగం బలంగా ఉంది. ఇక వ్యాపార పరంగా చేసేట వారికైతే ఒక కొత్త వ్యక్తి పరిచయమై అతని బిజినెస్ వల్ల పెద్ద లాభాలను తీసుకురావడానికైతే సహాయపడతాడు. అయితే మీరు వృశ్చిక రాశి వారు ఏ అవకాశాన్నైనా సరే తొందరపడి పట్టించుకోకండి. ముందుగా లాభ నష్టాలను మీరు చూసుకొని అంచనా వేసి మరీ ఆలోచించి 1-2 సార్లు ఆలోచించి అడుగు వేయండి. వృశ్చిక రాశి వారికి అయితే మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, మీ యొక్క దినచర్య ఎలా ఉండబోతుందో ఇప్పుడైతే మనం నిశ్చితంగా గమనిద్దామండి. ఇక మీకు గత కొంతకాలంగా మీరు పడిన ఒక కష్టాన్ని, చేసిన ఒక శ్రమ అంతా కూడా అంతా ఇంత కాదండి. మీరు ఎప్పుడూ నిజాయితీగా బ్రతికారు. ఎదుటివారి యొక్క సహాయం చేయడమే తప్ప ఎవరికీ కూడా మీరు కీడు తలపెట్టలేదు. మీ యొక్క కుటుంబాన్ని కంటికి రెప్పలా కాచుకుంటారు. కానీ మీకన్నిటినీ కూడా మీ యొక్క ప్రతిఫలంగా మీకు దక్కింది ఏమిటి అనేది మీకు ఒక ప్రశ్నార్థకంగా మారింది. మీరు ప్రతిరోజు శివనామస్మరణ చేయడం అయితే చాలా మంచిదండి. లేదా శివనామాన్ని పదే పదే వినడం కూడా మీకు తెలియకుండా ఎక్కడైనా ఓం నమ శివాయ అనే శబ్దం వస్తే మీరు తప్పకుండా వినండి. ఆ యొక్క శబ్దాలు పదే పదే మీ చెవును పడుతుంటే ఆ శోభంకురుడి యొక్క కృప కటాక్షాలు మీ మీద ఉన్నాయని తెలుసుకోండి. అలాగే గుర్తుంచుకోండి కూడా. ఇక వృశ్చిక రాశి వారు అయితే రేపటి రోజున జాగ్రత్తగా అయితే గమనించండి. మీరు పాత విషయాలు తిరిగి రావడం వల్ల అయితే ఎప్పుడో విడిపోయిన పాత స్నేహితుడు, నిలిచిపోయిన పాత డబ్బు లేదా గతంలో మీకు చేజారిపోయిన ఒక గొప్ప అవకాశం అకస్మాత్తుగా అయితే మళ్ళీ మీ తలుపు తట్టే అవకాశం కనిపిస్తుందండి. రేపటి రోజు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుందని అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు చాలా సీరియస్గా అయితే కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదండి. ఇక మార్గంలో అయితే మీరు నడిస్తే ఆ బోలాశంకరుడు అయితే మీ కష్టాలన్నీ గుర్తించి మీకు తీర్చి మీ యొక్క అదృష్టంతో పాటు ఖచ్చితంగా నింపుతాడండి. అలాగే రేపటి రోజున డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. పరిచయాలన్నీ ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచడం చాలా మంచిది. ఇక అలాగే రేపటి రోజు మీరు సరి విషయాల్లో అయితే మాట్లాడినప్పటికీ మీరు కొంచెం వ్యతిరేకంగా తిరిగేటువంటి మనుషులు రేపటి రోజున మీకు ఎక్కువగా ఉన్నారు. ఇక వాటికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే లేదండి. ప్రతి ఒక్కరూ కూడా మీకు శత్రువులుగా భావించే అవసరం అంతకన్నా లేదండి. అలాగే వారి యొక్క ప్రవర్తన ఆధారంగా మీరు వారి యొక్క జీవితాల గురించి అయితే కానీ సరైన ఒక వ్యక్తిగత విషయాల గురించి కానీ మీరు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడం అయితే చాలా మంచిది. ఇంకా చెప్పాలంటే రేపటి రోజు మీకు దేవుని యొక్క సంకేతాలు మీకు అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవాలి. సంకేతాలను పట్టించుకోకుండా ఉండడం అయితే మంచిదనుకోండి. అదే ఇంకా సంకేతాలు అయితే స్పష్టంగా పంపిస్తాడు ఆ దేవుడైతే. ఇంకా సంకేతాలు మీకు అన్ని రకాలుగా కూడా ఉపయోగకరంగా అయితేనే ఆలోచిస్తూ మీకు ఉపయోగపడతాయి. ఇక రేపటి రోజున మీ యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం ఉన్న రోజు. ఉద్యోగం లేదా వ్యాపారంలో గుర్తింపు, ఆర్థికంగా కొంత ఉపశమనం, కుటుంబంలో సంతోషకర వార్తలు వచ్చే అవకాశం ఉంటుందండి. ఆత్మవిశ్వాసంతో పాటు ఓపికను కలిసి ముందుకు వెళ్తే విజయం అయితే మీ వైపు ఖచ్చితంగా నడుస్తుందండి. ఇంకా మరి తెలిసింది కదండి వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.